ఉంది కాబట్టి వైసీపీ ఆ రోజు అలా తెగించింది అనుకోవాలా? ఖచ్చితంగా అంతే. మనం ఆ రోజున కూడా అనుకున్నాం. అధికార అహంకారం అది. దాన్ని సమర్థించడం కూడా తప్పు. జగన్ అదేదో బీపీలు రైజ్ అయినాయి అవును, అదంటే కూడా అవును. తప్పు. ఇప్పుడు అవతల పట్టాభి మాట్లాడాడు. అరెస్ట్ చేయి, కేసు పెట్టు, హ్మ్. లేదా 41 నోటీస్ ఇవ్వమన్నారు, ఇచ్చిన తర్వాత అవునండి నోటీస్ ఇచ్చాడు, అతను చెప్పినటువంటి ఆన్సర్ ప్రాపర్గా లేదని చెప్పు, ఆ తర్వాత లీగల్గా వెళ్ళు, అంతే అవును. తప్పించి లేదా పరువు నష్టం దావై ఎట్లా అవును, మాట్లాడతామని. అవును. రెండోది పరువు నష్టం దావే అవకాశం ఉంది కదా, అది వెయ్యి. చట్టబద్ధంగా శిక్షించాలంటే శిక్షించాలి. అవును. లేదా బూతులు పోని నీ దగ్గర ఉన్న నాయకులతో నువ్వేమన్నా ఆపావా బూతులు? నీ నాయకులందరూ అమ్మనా బూతులు తిట్టే నాయకులే కదా, వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేదు, మరి అవతల వాళ్ళు తిట్టింది వరకు ఎందుకు నీకు గుర్తుకొస్తుంది? అవును. అంటే నిన్ను ముదిరితే మాత్రమే నొప్పి వస్తుందా? అవతల వాళ్ళు మరి వాళ్ళ ఆవిడతో సహా తిట్టారు చంద్రబాబుని, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? పోనీ దాన్ని నిలవరించాడా, ఆపాడా, తప్పు చెప్పాడా, క్షమాపణ చెప్పించాడా? అయ్యేమి లేనటువంటి మనిషి ఏ విధమైనటువంటిది లెక్క ఉంటుంది బేసిక్ గా. దానికి ప్రతీకారమేనా ఇప్పుడు జరుగుతున్న దాడి? లేదా అంటారు కదా, నీవు నేర్పిన విద్యే కదా నిర్జాక్షి అని. అప్పట్లో జగన్ అలా బిహేవ్ చేశారు కాబట్టే ఇప్పుడు ఈ దాడులు, ఈ అరాచకాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కక్ష దాన్ని దీన్ని అసలు పొంతం లేదు. దాన్ని చేస్తే దానికి ప్రతీకారం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం పగలగొట్టేశారు. వీళ్ళు ఊరికినే వెళ్ళి అక్కడ రాడ్లతో వీటితో కొట్టారు, ఇక్కడ డైరెక్ట్ గా కూల్చేశారు. అంటే అది ప్రజావేదిక